వెల్కమ్ టు హెల్త్ వెల్. కరోనా పాజిటివ్ కేసెస్లో ఇండియా థర్డ్ ప్లేస్కి వచ్చేసింది. ఇదే మనల్ని చాలా బాధకు గురి చేస్తుందంటే ఇంకా కరోనా ఏరోసాలే కాదు, ఎయిర్ బర్న్ అని వాళ్ళ WHO డిక్లేర్ చేసింది. అంటే గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అంటే ఇంకా మరింత వైరల్గా మరింత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందేమోనన్న భయం ఆందోళన నెలకొన్నాయి. మరి గాలి ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది? కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి వెంటిలేటర్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం? హైపాక్సియా అంటే ఏంటి? మరి బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి గురవడం, సెప్సిస్ అంటుంటారు, అదంటే ఏంటి? కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా గురవుతుంటారా? ఇలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం అపోలో హాస్పిటల్స్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారిని అడిగి. హలో అండి, నమస్తే అండి. నమస్తే. ఇవాళ అసలు ఈ న్యూస్ మార్నింగ్ నుంచి అందరికీ చాలా డిజార్టనింగ్గా ఉంది. ఎయిర్ బోర్న్ అనేసరికి అంటే గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందంటే ఇంకా హౌ కెన్ బి టేక్ కేర్? అంటే అది కొంచెం ఓవర్వెల్మింగ్ కమెంట్ అండి. ఇప్పుడు చూసుకుంటే వైరస్లు ఎలా స్ప్రెడ్ అవుతాయంటే కొన్ని బ్లడ్ బోర్న్ వైరస్లు ఉన్నాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల కానీ నీడిల్ షేరింగ్ వల్ల కానీ మనం ట్రెడిషనల్గా చాలా వైరస్ల గురించి చెప్పుకుంటాం. ఈ HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C అలాంటి వైరస్లన్నీ ఈ బ్లడ్ కాంటాక్ట్ వల్ల వస్తాయి. అంటే బ్లడ్ బోర్న్ వైరసెస్ అంటారు వాటిని. నీడిల్స్ షేర్ చేసుకోవటము, లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్, వాటిని బ్లడ్ బోర్న్ వైరసెస్ అంటారు. ఇంకొక కొన్ని రకమైన వైరస్లు ఫీకో ఓరల్ రూట్ అంటే ఫీసెస్, కంటామినేటెడ్ వాటరు, మోషన్స్తో ఒక మూత్ర మల విసర్జనాలతో కంటామినేట్ అయిన వాటర్, సీవేజ్ వాటర్ కలిస్తే కొన్ని వైరస్లు వస్తాయి. వాటిని రోటా వైరస్, డయేరియాలు, వైరల్ డయేరియాలు, డీహైడ్రేషన్ చాలా కామన్ ఒక టైంలో. ఇవన్నీ ఇలాంటి వైరస్లన్నీ దాని నుంచి వస్తాయి. ఈ రోటా వైరస్ డయేరియా అనేది చాలా కామన్. అలాంటివి ఫీకల్ ఓరల్ ఆ డయేరియాస్ గట్ నుంచి సంబంధించి కొన్ని రెస్పిరేటరీ వైరస్ నుంచి వస్తాయి. కొన్ని వైరస్ ఓన్లీ లంగ్స్ని, మనకి కామన్ కోల్డ్, ఫ్లూ అలాంటివి వచ్చేది లంగ్స్లో ఇన్వాల్వ్ అయ్యేది, అలాంటి వైరస్ని మనం డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైరస్గా చెప్పుకోవచ్చు. అంటే వాటికి ఇన్ఫెక్షను బ్లడ్లోనో లేకపోతే గట్లోనో రాదు. రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే సైనస్, ముక్కు, ఛాతీ ఇక్కడ వస్తుంది. అలాంటప్పుడు బ్రీదింగ్కి దానికి కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఎయిర్ బోర్న్ అంటే ఒకళ్ళు తుమ్మిదా దగ్గిన మనం ఒక మైక్రోస్కోపిక్గా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్గా చూస్తే ఒక ఫనల్ లాగా ఆ డ్రాప్లెట్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. మీరు కొన్ని పిక్చర్స్ చూసే ఉంటారు. అది ఒక 6 మీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అది ఎంత ఫోర్స్ఫుల్గా వెళ్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. కామన్గా ఎవరికి వైరస్ లేదనుకోండి, ఏం వైరస్లు బయటికి రావటం లేదు, సో కొంత డిస్టెన్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బాగా వైరీమిక్గా ఉన్న పేషెంట్, ఇప్పుడు వెంటిలేటర్ మీద వెళ్ళబోతున్న పేషెంట్కి వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి పేషెంట్ నుంచి చాలా ఎక్కువ మోతాదులో వైరస్ బయటకు వస్తుంది. అలాంటి వాళ్ళు దగ్గినప్పుడు దగ్గరలో ఉంటే గాలి నుంచి వచ్చేయచ్చు. అంటే ఆ స్ప్రెడ్లో ఆ ఎయిర్ పార్టికల్స్ ఫ్లోట్ అవుతూ పక్కన వాళ్ళకి వస్తుంది. సో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఇప్పుడు డాక్టర్స్ కొంతమందికి కరోనా ఎందుకు వస్తుంది అంటే ఇంటెన్సివ్ కేర్లో పనిచేసే డాక్టర్స్ PPE అన్నీ వేసుకున్నా కానీ అక్కడ ఉన్న పేషెంట్కి మాస్క్ అది పెట్టడం కుదరదు. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు వాళ్ళు హై ఫ్లో ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు అది ఒక రీజన్. ఇంకొకటి వాళ్ళు చాలా ఎక్కువ వైరల్ లోడ్ ఉంది. అదే నార్మల్ పేషెంట్కి వాళ్ళకి ఫీవర్ లేదు, దగ్గటం లేదు, వాళ్ళ నుంచి గాల్లోకి శ్వాస ద్వారా వచ్చి వేరే వాళ్ళకి వచ్చేది చాలా తక్కువగా ఉంటుందండి. అందులో మాస్క్ వేసుకుంటే దాని పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. అంటే మొత్తానికి అనుకున్న దానికంటే ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అయితే ఎక్కువనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే టోటల్గా జస్ట్ అట్లా గాలిలో తిరగకపోయినా గాలి ద్వారా అయితే స్ప్రెడ్ అవుతుంది అనేది మాత్రం మనకి ఒక మిగతా వైరస్కి ఈ వైరస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ఫెక్టివిటీ. ఇట్స్ హైలీ ఇన్ఫెక్షియస్ వైరస్. చాలా వైరస్లు ఒక ఇంత మోతాదులో ఉంటేనే వైరస్ వస్తుంది అని, ఇది తక్కువ మోతాదులో కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని హైలీ ఇన్ఫెక్షియస్ వైరస్ అంటారు. ఇంతకుముందు మనకి కొత్త వైరస్ కాబట్టి దీని గురించి మనకి కొత్త అవగాహన జరుగుతూనే ఉంది టైం గడిపే కొద్దీ. సో ఒక 1 month బ్యాక్ మనము సర్ఫేసెస్ ముట్టకూడదు, క్లీన్ చేసుకోవాలి, ఫ్రూట్ మార్కెట్ నుంచి వస్తుంది, చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సర్ఫేస్ నుంచి వచ్చేది చాలా తక్కువ, ఎక్కువ రెస్పిరేటరీ స్ప్రెడ్ గాల్లోనే, అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు దగ్గరగా ఉండటం వల్ల వస్తుంది అనేది ఫోకస్ ఎక్కువ అయిపోయింది. ఈ కాంటాక్ట్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ అనేది మనకి కన్ఫర్మ్ అయింది. ఇది కొత్త వైరస్ కాబట్టి మనం వెళ్లే కొద్దీ కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఉన్నాం. సో అప్పుడు చెప్పింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి అండి, వెదర్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంది అనుకోవచ్చా? అంటే మనం సమ్మర్లో సివియర్గా డ్రైగా ఉంటుంది వెదర్, ఇప్పుడేం కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది. ఈ వెదర్లో ఎవరైనా కాఫింగ్ కానీ స్నీజింగ్ కానీ అంటే ఆ ఎటికెట్ పాటించకుండా చేశారనుకోండి, ఈ వెదర్ వల్ల ఇంకా త్వరగా స్ప్రెడ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందా హ్యూమిడ్ వెదర్స్లో కానీ, లేకపోతే కొంచెం రైనీ టైంలో కానీ?
అలా చెప్పలేమండి. ప్రపంచంలో వివిధ ఏరియాస్లో టెంపరేచరు క్లైమేట్స్ వేరుగా ఉన్నాయి. కానీ ఇటలీలో చాలా వేడిగా ఉంటుంది, కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కోల్డ్గా ఉన్న కంట్రీస్లో, రెండు చోట్ల వచ్చినాయి. ఒకసారి వైరస్ వచ్చింది అంటే దాని స్ప్రెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ వైరస్ వస్తుందా రాదా అంటే ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. అది ఎస్, మీరు అన్నట్లు హ్యూమిడిటీ, టెంపరేచర్ తక్కువ ఉండే దగ్గర కొంచెం ఎక్కువగా రావచ్చు. అందుకే మనకి వర్షాకాలంలో ఆ టైంలో వైరస్లు ఎక్కువ వస్తాయి సమ్మర్లో కంటే. సో ఒకసారి వచ్చినాక ఇట్ మేక్స్ లిటిల్ డిఫరెన్స్. సో ఆల్రెడీ చాలా ఫాస్ట్గా థర్డ్ ప్లేస్కి వచ్చామండి. అంటే ఇంకా ఫస్ట్ ప్లేస్కి వచ్చే రిస్క్ కూడా ఉంది. అంటే ఈ రేట్లో, ఈ పేస్లో వెళ్తూ ఉంటే ఫస్ట్ ప్లేస్కి కూడా వచ్చే రిస్క్ ఉందని ఒక ప్రెడిక్షన్. సో చాలా వరీ అయిపోతున్నారు ఒక రకంగా చూస్తే. ఒక టైంలో మనం 30 కేసులు ఉన్నప్పుడు ఇంట్లోనే లాక్డౌన్ అయిపోయి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రతిదీ క్లీన్ చేసుకొని, అది ఒక అబ్సెసివ్ నేచర్ లాగా అయిపోయింది. ఆ తర్వాత కంప్లీట్గా వదిలిపెట్టి అందరం రోడ్ల మీద ఉన్నాం. ఈరోజు అగైన్ కేసులు ఎక్కువ అయ్యి డెత్స్ ఎక్కువ అయ్యేసరికి చాలా భయపడుతున్నారు. ఒకటేంటంటే ఇండియా జనాభా చాలా ఎక్కువ. సో మనకి ఉన్న పర్సంటేజ్ చూస్తే ప్రపంచ దేశాల్లో కంటే అంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ ఏం లేదు. ఎక్కువ టెస్టులు చేస్తుంటే ఎక్కువ బయటపడుతున్నాయి. సో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఈ వైరస్ వచ్చి చాలా సివిరిటీ ఉంది. వైరస్ రావటం వల్ల ప్రాబ్లం లేదు, సివిరిటీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి, రాకుండా చూసుకోవటం మంచిది. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాము. ఇంకొకటి హర్డ్ ఇమ్యూనిటీ. ఎక్కువ మందికి వైరస్ వస్తూ ఉంటే తక్కువ మోతాదులో వైరస్ని ఎక్స్పోజ్ అవుతారు. మేము చెప్పుకున్నట్టు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్, హాస్పిటల్లో పేషెంట్కి వైరస్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నుంచి మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే సివియర్గా వస్తుంది. అదే కమ్యూనిటీలో ఒక పర్సన్ ఉన్నారు, కొంచెం లెవెల్లో ఉంది అంటే వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. పక్కన వాళ్ళకి వచ్చి తెలియకుండా కూడా వెళ్ళిపోవచ్చు. దానివల్ల హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. ఒక కాల్ చూద్దామండి మురళి గారిది. మురళి గారు, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, చెప్పండి. మా మదర్ అబౌట్ 60 years ఓల్డ్ అండి. 4-5 days నుంచి ఫీవర్ వస్తుంది. అయితే నిన్న డాక్టర్ గారు నాకు బ్లడ్ టెస్ట్ అవి సిబిపి అవి చేయించమన్నారు. చేపిస్తే డబ్ల్యూబీసీ కౌంట్ చాలా హైగా ఉంది, అలాగే సిఆర్పి కౌంట్ చాలా హైగా ఉంది. మీరు కార్పొరేట్ హాస్పిటల్ సంప్రదించమని అన్నారు. జస్ట్ వాంటెడ్ టు టేక్ డాక్టర్స్ ఒపీనియన్. సిబిసి ఎంత హైగా ఉందండి వైట్ సెల్ కౌంట్? డబ్ల్యూబీసీ వచ్చేసి 39,600 ఉందండి. ఓకే. సో దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ అండి. వైట్ సెల్ కౌంట్ అంత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు సిఆర్పి కూడా ఎక్కువ ఉంటుందండి, కాబట్టి చాలా సివియర్ ఇన్ఫెక్షన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ రిలేటెడ్ క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. మీరు స్పెషలిస్ట్ని కలిసి స్పెషల్ టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్లీ. వైజాగ్ నుంచి సుధారాణి గారు. సుధారాణి గారు, హలో. నమస్తే, చెప్పండి. అదే మేడం గారితో మాట్లాడదామండి. చెప్పండి. హలో, చెప్పండి. చెప్పండి సుధారాణి గారు, వింటున్నారు డాక్టర్ గారు. అదే నాకు 2 years అవుతుందండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అదే ఆపరేషన్ అయిపోయింది. అదే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని 2 years అవుతుంది. హైదరాబాద్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నా అండి. అదే ఇప్పుడు ఇలా ఉంది కదా కరోనా, ఏం జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అనేసి అడుగుతున్నా మేడం. ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మనం చేసే 3 ఎటిక్వేట్, సోషల్ డిస్టెన్సింగ్, అంత క్లీనింగ్, మనం పర్సనల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ డైట్ ఇమ్యూన్ సిస్టమ్ కోసం పెంచుకోవటం. ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఇవి డే 1 నుంచి చాలా నూరిపోస్తున్నట్టే చెప్తాం. ఈ హెల్దీ డైట్ గురించి, పరిశుభ్రత గురించి, పక్కన వాళ్ళ నుంచి. ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందులో వాళ్ళకి ట్రీట్మెంట్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, కాబట్టి వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ గ్రూప్లో ఉన్నప్పుడు వెళ్లకుండా ఉంటాం. ఈ WHO వాళ్ళు ఇంకొక స్టేజింగ్ కూడా ఇచ్చారండి. రీసెంట్గా న్యూజిలాండ్ వాళ్ళు ఒక గ్రూప్స్ కేటగిరీస్ ఇచ్చారు. రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఏ యాక్టివిటీస్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. దాంట్లో క్లాస్ 1 to class 4 రిస్క్స్ అని ఇచ్చారు. 4th అంటే హైయెస్ట్ రిస్క్ మనకి కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి అంటే సినిమా హాళ్ళకి వెళ్ళటము, ప్రార్థనా మందిరాలకు వెళ్ళటము, ఎక్కువ గ్రూప్గా గ్యాదరింగ్ అయ్యి ఎక్కువ టైం స్పెండ్ చేసేవి. అదే లోయెస్ట్ రిస్క్ ఎలా ఉంటుందంటే దాంట్లో షాపింగ్, సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపులు కొనుక్కొచ్చుకోవటం కూడా లోయెస్ట్ రిస్క్లో పెట్టారు. ఎందుకంటే అంత వాల్యూమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, షార్ట్ టైం స్పెండ్ చేయాలి. సో అంత భయపడాల్సింది ఏం లేదండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి.
అఫ్ కోర్స్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, పర్సనల్ ప్రొటెక్షన్ ఫ్యామిలీ ఉండాలి. మెంబర్స్ నుంచి కూడా వీలైనంత వరకు దూరంగా ఉండడమే బెటర్. ఫ్యామిలీలో ఎవరైతే యంగర్ అండ్ హెల్దియర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుని రావచ్చు. చేసేది ఒక 3-4 డేస్కి ఒక్కసారి చేసుకుంటే కూడా ఇట్స్ బెటర్, రోజు ఎన్కౌంటర్ అవ్వకుండా ఉంటారు. ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ నుంచి కానీ కొంచెం దూరం వహించాలి. ఇంట్లో బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ నుంచి దూరం పెట్టుకొని ఉండాలి. సో దగ్గరగా కూర్చొని కలిసి భోజనం చేయటం అది కొంచెం దూరం అవాయిడ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా ఎస్పెషలీ ఓల్డర్ గ్రూప్ ఉన్న వాళ్ళతో మంచిది అనుకుంటున్నాం. భాస్కర్ గారు కాల్ చేద్దాం. భాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కూడా చెప్పండి భాస్కర్ గారు. మేడం ఏం లేదు మేడం, మా వైఫ్ లాస్ట్ 4-5 డేస్ నుంచి షీ సఫరింగ్ విత్ మైల్డ్ ఫీవర్, ఆల్టర్నేట్ డేస్ అట్లా వస్తుంది, ప్లస్ హెడ్ ఏక్ సివియర్ గా వస్తుంది అండ్ కాఫ్ అప్పుడప్పుడు వస్తుంది మేడం. సో మనం దీన్ని కోవిడ్ గా కన్సిడర్ చేయొచ్చా? బికాస్ ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో కొంచెం దగ్గరలోనే ఒకరికి వచ్చింది, సో అది డౌట్ లో ఫోన్ చేశాను మేడం. సో ఇట్ ఈస్ ఈ సిమ్టమ్స్ చాలా డిఫికల్ట్ అండి. ప్రస్తుతానికి మనకి డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, అదర్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క ఫీవరు హెడేక్ కోవిడ్ అని చెప్పడానికి లేదు. కాకపోతే ఒక ఫ్యామిలీలో ఒకరికి సిమ్టమ్ వచ్చింది, ఇట్ కుడ్ బి ఎ కామన్ ఫ్లూ అయి ఉండొచ్చు. ఆక్సిజన్ సాచురేషన్స్ చూసుకోవటము దగ్గరలో ఏమైనా ఉంటే అది ఇంపార్టెంట్, ఎస్పెషలీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నుంచి పక్కన వాళ్ళకి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మీరు కోవిడ్ టెస్ట్ చేసినా చేయకపోయినా సపరేట్ రూమ్లో ఉంటాము, జాగ్రత్తగా గమనించటము. ఏమన్నా వర్సనింగ్ ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళటం. ఇప్పుడు మనకి ఈ కోవిడ్ టెస్టింగ్ అనేది వివిధ ప్లేసెస్లో జరుగుతుంది కాబట్టి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. బట్ మీ సిమ్టమ్స్ బట్టి కోవిడ్ అని చెప్పటం కుదరదండి. అంటే కొంచెం ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు లేకపోతే చెస్ట్ టైట్నెస్ కనిపించినప్పుడు ఆక్సిమీటర్ దగ్గర పెట్టుకోవడం ఇంపార్టెంట్ అంటారా? ఏజ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ మీరు చెప్పినవి యంగర్ పేషెంట్లు చెప్పారు తాను. అదే 60-70 ఇయర్స్ వాళ్ళకు ఉంటే ఫస్ట్ కోవిడ్ రూల్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఎస్ ఆక్సిమీటర్ దగ్గర పెట్టుకోవటం, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగటము, ఆక్సిజన్ తక్కువ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి అటెండ్ అవుతాం. అంటే ఆక్సిమీటర్లో 90 కంటే తక్కువ ఉంటే డెఫినెట్లీ అండి. అండ్ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది కాబట్టి టెస్ట్ చేయించుకోవడంలో తప్పలేదు. అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్స్కి చాలా కష్టం. ఇప్పుడు నాది కోవిడ్ కాకపోవచ్చు, అక్కడికి వెళ్ళి ఏమైనా అంటించుకొని వస్తానేమో అనే భయం. ఇప్పుడు నేను ఆంకాలజిస్ట్ని, మా అవుట్ పేషెంట్లో కూడా పేషెంట్ నంబర్స్ చాలా తగ్గించేసాం. ఇంతకుముందు 30 పేషెంట్స్ వచ్చేవాళ్ళని ఇప్పుడు ఒక 5 to 6 రిస్ట్రిక్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ టెలిఫోన్లో చూస్తున్నాం. సో కొంతమంది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు పంపిస్తారు, ఫోన్లో మాట్లాడతాము. కొంతమంది 24/7 ఆన్లైన్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటారు. అలా మీరు ఆన్లైన్ ఫిజిషియన్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు కోవిడ్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేయవచ్చు. అది తీసుకెళ్ళి మీరు విజయాలను ఎక్కడన్నా బయట ఆర్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఆర్ గాంధీ హాస్పిటల్ దే కెన్ టెస్ట్ ఇట్. మీకు సిమ్టమ్స్ లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీకు తెలుసుకుంటే మంచిది అన్నప్పుడు అలాంటివి చేయవచ్చు. కాల్ చేద్దామండి. హలో హలో మేము ఎరగడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. నాకు ఒక వారం రోజుల క్రితము దగ్గు వచ్చిందండి. హలో చెప్పండి. క్లియర్గా ఫాస్ట్గా అడగండి. హలో చెప్పండి, మీకు కాఫ్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక 10 days క్రితం కాఫ్ వచ్చిందండి. ఇట్లా హోమియోపతి మందులు వాడామండి, తగ్గిందండి. హలో నెక్స్ట్ కాల్ చూద్దామండి. రవిచంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫాస్ట్గా అడగండి మీ క్వశ్చన్. మా వైఫ్ ప్రెగ్నెంట్ మేడం, 5th month తనకి. ఇప్పుడు తను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? తన బ్యాంక్ లో వర్క్ చేస్తుంది. సో తను ఇప్పుడు వర్కింగ్ అండి, ఆఫ్ తీసుకున్నారా? వర్కింగ్ మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇలా అఫీషియల్ గా హాలిడేస్ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు చాలా చోట్ల ఏమో హాలిడేస్ తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు. సో అందరూ పాటించే ప్రికాషన్స్ డెఫినెట్లీ పర్సనల్ ప్రొటెక్షన్, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుందండి. వచ్చిన క్లయింట్స్ డెఫినెట్గా మాస్క్ వేసుకుంటున్నారా లేదా, ఒకళ్ళు వేసుకోపోతే అది ఇంప్లిమెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కరెన్సీ నోట్స్తో తను కనుక కాంటాక్ట్ వస్తుంటే దాని నుంచి కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజర్ కూడా. సో ఎక్కువ ఫైల్స్, పేపర్స్ మల్టిపుల్ పీపుల్ నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫైల్స్ వస్తున్నాయి అంటే మీరు గ్లౌస్ వేసుకొని హ్యాండిల్ చేయటం కానీ పర్సనల్ ప్రొటెక్షన్. ఈ వైరస్ అనేది చేతికి అంటుకోగానే చేతి లోపల నుంచి వెళ్ళదు. మనం ఈ చేతిని ముఖానికి అంటిస్తేనే వెళ్తుంది లోపలికి. సో మనము కోవిడ్ వైరస్ని అంటుకున్నా కానీ హ్యాండ్ వాష్ చేసుకుంటే అది వెళ్ళిపోతుందండి.
సో పర్సనల్ ప్రొటెక్షన్, హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ గేర్ పెట్టుకుంటే బెటర్ ఏమో ఫేస్కి. అది మాస్క్తో పాటు ఫ్రంట్ గేర్ కూడా పీపీఈ అలాంటిది సో పెట్టుకుంటే బ్యాంక్లో ఉండే వాళ్ళకి చాలా మందికి ముందు షీల్డ్స్ ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళకి చాలా చిన్న హోలే ఉంటుంది. సో పర్సనల్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రాబబ్లీ ఇనఫ్. అంటే కొంత కరెన్సీ వల్లనే ఏమో బ్యాంక్ ఎంప్లాయీస్ కి చాలా మందికి పాజిటివ్ వస్తుంది మేబీ. దట్ ఈస్ మెయిన్లీ కరెన్సీ అండి. కరెన్సీ అనేది మల్టిపుల్ పీపుల్ చేతుల్లో నుంచి వెళ్తుంది. అది మనకి ఎక్కువ క్యాష్ ఫ్లోయింగ్ కంట్రీ కాబట్టి అది ఎంతమంది చేతుల్లో నుంచి ఎలా వెళ్తుంది అనేది డిఫికల్ట్. సో క్యాష్ కౌంట్ చేసేటప్పుడు కూడా ఇంట్లో బెడ్ మీద పెట్టుకొని చేయటం, మనం డబ్బుని లక్ష్మీదేవి అనుకొని ఎక్కడ కింద పెట్టకుండా పరుపుల మీద పెట్టి చాలా జాగ్రత్తగా కౌంట్ చేస్తారు. సో ఈ టైంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే క్యాష్ కూడా దాని నుంచి మనకి డబ్బు పట్టుకున్నందువల్ల వస్తుంది కాబట్టి దూరంగా ఒక న్యూస్ పేపర్ వేసి దాని మీద పెట్టి లెక్క పెట్టుకోవటం, తర్వాత ఆ ఏరియాని క్లీన్ చేసుకోవటం, హ్యాండ్ వాష్ చేసుకోవటం. ఇప్పుడు తను మరి పర్టికులర్గా శానిటైజర్ దగ్గర పెట్టుకోవడం, వీలైనన్ని సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, నెక్స్ట్ కాల్ ఒకటి చూద్దాం. హలో హలో చెప్పండి మేడం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేము డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి, అడగండి. డాక్టర్ గారు వింటున్నారండి, మీకు వస్తున్న అడగండి ఫాస్ట్గా. మా మేడంకు బ్రెస్ట్ సర్జరీ అయింది మేడం 2018లో. ఇప్పుడు లంగ్స్ కి వచ్చింది. ఇప్పుడు కీమో లంగ్స్ కు రేడియేషన్ ఇచ్చారు. కీమో అప్పుడు 28 రేడియేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా అంటారు మేడం? సో స్పెసిఫిక్గా ఏ కీమో ఎలాంటివి అనేది చెప్పడానికి డెఫినెట్గా ఫైల్ అవన్నీ రివ్యూ చేయాలండి. బట్ జెనరిక్ అడ్వైస్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ మీద ఉన్న వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తాం. ప్రతి పేషెంట్కి ఆ పేషెంట్కి కీమో ఇవ్వటం వల్ల ఈ టైంలో రిస్క్ ఎంత ఉంటుంది, ఇవ్వకుండా వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్లు మెయింటెనెన్స్ మీద పెట్టొచ్చా అనేది ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ కేర్ ఉంటుంది. కొంతమంది చాలా హై రిస్క్ డిసీజ్ ఉంటుంది, కీమో ఆపటానికి వీలు ఉండదు, అలాంటి వాళ్ళకి కంటిన్యూ చేయాలి. కొంతమందికి మెయింటెనెన్స్ మీద పెట్టేయచ్చు. సో ఇంటెన్సివ్ కీమోలు ఇవ్వకుండా హాస్పిటలైజ్ ఎక్కువ చేయకుండా, సో ప్రతి పేషెంట్కి వాళ్ళ డిపెండింగ్ ఆన్ దేర్ డిసీజ్ రిస్క్ బట్టి డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. మీరు ఈ విషయం చెప్పాలంటే అపోలో హాస్పిటల్స్లో మీరు హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. అంత పెద్ద హాస్పిటల్స్ కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ని ఎందుకు డీల్ చేయలేకపోతున్నాయి అంటే పేషెంట్స్కి ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి పెద్ద వర్రీసమ్ సిచ్యువేషన్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్. కొంతమంది ట్రీట్మెంట్ దొరక్క చనిపోతున్నారు ప్రాక్టికల్గా. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకుంది, ఎందుకని హాస్పిటల్స్లో అంత క్రైసిస్? చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి మీరు అన్నట్టు. ఒక్కరిని బ్లేమ్ చేయటానికని లేదు. ఏంటంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కరోనా పేషెంట్ని మామూలు పేషెంట్తో మిక్స్ చేయటానికి లేదు. సో హాస్పిటల్స్ అన్నీ ఏం చేశాయంటే సపరేట్గా ఒక డివిజన్స్ కానీ ఒక బ్లాక్స్ కానీ కరోనా వార్డ్ అని పెట్టుకోవటము, కరోనా బిల్డింగ్ అని పెట్టుకోవటం. సో దాంట్లో చాలా లిమిటెడ్ బెడ్స్ పెట్టుకున్నారు, ఒక 30-40 బెడ్సే పెట్టుకున్నారు. హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళకి ఫీవర్ ఉండొచ్చు, కోవిడ్ కాకపోవచ్చు, కాకపోతే ముందు కాదు అని తెలిసే వరకు వాళ్ళని మిగతా వాళ్ళతో మిక్స్ చేయడానికి ఉండదు. ఒకసారి అలాంటి మిక్సింగ్ స్టార్ట్ చేశారంటే మనకి ఎవరి నుంచి ఎవరికి స్ప్రెడ్ అవుతుందో తెలియదు. హాస్పిటల్లో ఉన్న హెల్త్ కేర్ స్టాఫ్కి రావచ్చు, ప్రతి ఒక్కళ్ళు పీపీఈ వేసుకొని తిరగరు కదా హాస్పిటల్లో. కోవిడ్ వార్డులో ప్రతి ఒక్క డాక్టరు పీపీఈ వేసుకుంటారు. వాళ్ళు హాస్పిటల్లో 3 షిఫ్ట్స్ ఉంటాయి, ఒక డాక్టరు, నర్సు, ఇంకొక హెల్త్ కేరు. 8 అవర్స్ చేసినప్పుడు అంటే మనం ఒక 3 షిఫ్ట్స్లో 9 మంది ఆ పేషెంట్ని చూడటానికి డ్రెస్సెస్ మార్చుకుంటున్నారు. అంటే 9-10 పీపీఈ కిట్స్ పర్ డే వాడుతున్నారు. అలా నార్మల్ పేషెంట్స్కి వాడటానికి కుదరదు. సో డిస్టింక్షన్ వీళ్ళకి కోవిడ్ ఉందా లేదా అడ్మిట్ చేసే ముందు చాలా స్ట్రెంగ్తీగా కేటగారికల్గా చూస్తున్నారు. అందువల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది పేషెంట్స్కి. కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కీమో అయిపోయినాక ఫీవర్తో వస్తారు. ఫీవర్తో వచ్చినప్పుడు ఫస్ట్ లంగ్లో ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటాయి, వాళ్ళకి కోవిడ్ కాకపోవచ్చు, ఇంకొక ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అలా అని వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ వార్డులో పెడితే వేరే వాళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది. సో అలాంటి వాళ్ళని ముందు ఐసోలేట్ చేసి తర్వాత నెగిటివ్ అని తెలిసినాకే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో సేఫ్టీ ఆస్పెక్ట్స్ వల్ల మిగతా కేర్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతున్న మాట నిజమేనండి. కోవిడ్-19లో మరి ముఖ్యంగా వెంటిలేటర్ మీద వెళ్ళిన వాళ్ళు రికవర్ అవడం చాలా కష్టంగా గమనిస్తున్నామండి. అంటే అసలు ఆ వెంటిలేటర్కి వెళ్ళే సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు బ్రెత్లెస్నెస్ ఉండడమా, ఆ వెంటిలేటర్ మీద వెళ్ళాక ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్కి ఎందుకు గురవుతూ ఉంటారు? సో జస్ట్ ఐ హ్యావ్ టు కన్ఫెస్, నేను కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేసే డాక్టర్ని కదండి, బట్ ఐఎమ్ అ ఫిజిషియన్. అంటే కరోనా కాకపోయినా క్యాన్సర్ కూడా సేమ్ సిచ్యువేషన్సే ఉంటాయి. సో ఐఎమ్ అ జనరల్ ఫిజిషియన్ ఇంత ఆంకాలజిస్ట్ అయ్యే ముందు. బట్ జనరల్గా ఎలా ఉంటుందంటే
ఇప్పుడు మన సిచ్యుయేషన్లో చూస్తే చాలా మందిలో ఐసీయూ కరోనా వచ్చి పాజిటివ్ వచ్చి ప్రాబ్లమాటిక్ పేషెంట్సే కొద్దిమంది. మనం మరణాల పర్సంటేజ్ చూస్తే కూడా 3% ఉంది, 3% to 4% ఇంటర్నేషనలీ. వాళ్ళల్లో వెంటిలేటర్ మీద వెళ్ళేవాళ్ళు, డెత్ అయ్యే వాళ్ళని చూస్తే ఉన్న పర్సంటేజ్లో చాలా కొద్ది మందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది. సో వెంటిలేటర్ అవసరం ఎప్పుడు పడుతుంది? బాగా ఆక్సిజన్స్ తగ్గిపోయి ఫస్ట్ స్టెప్లో 2 లీటర్ల ఆక్సిజన్, 3 లీటర్ల ఆక్సిజన్ నేసల్ ప్రాన్స్తో ఇస్తారు. మీరు చాలామంది పేషెంట్స్ని చూసే ఉంటారు, చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది, సిలిండర్ కనెక్ట్ చేసి ఉంటారు. దాంతో కూడా ఆక్సిజన్స్ పెరగకపోతే దాని నుంచి మాస్క్ పెడతాం. మాస్క్ వల్ల ఏంటంటే అది క్లోజ్ చేస్తుంది కదా, ఒక సీల్ లాగా, ఆక్సిజన్ బాగా ఫ్లో ఎక్కువ ఉంటుంది. అది 4 లీటర్స్ 8 లీటర్స్ అట్లా పెడతారు. 10 లీటర్స్ దాటినాక అంత పెద్ద ఆక్సిజన్ పెడితే ముఖం అంతా డ్రై అయిపోతుంది. ఈ నోస్లో ఉండేది, మౌత్లో ఉండే ఏరియా మొత్తం బాగా డ్రై అయిపోయి పేషెంట్స్ మాట్లాడటానికి కూడా కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి వేరే రకమైన మాస్క్లు ఉంటాయి, హ్యూమిడిఫైడ్, కొంచెము వాటర్ కలిపి ఇచ్చేది డ్రై అవ్వకుండా ఉండటానికి. ఆ 10-15 లీటర్స్ తర్వాత ఆ ఆక్సిజన్ మీద కూడా మెయింటైన్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే CPAP, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటారు. అంటే ఆ మాస్క్లు ఎలా ఉంటాయంటే చాలా టైట్గా ఉండి ఈ ఆక్సిజన్ కూడా ప్రెషర్తో పుష్ చేస్తారు. ఆ ప్రెషర్ కూడా ఒక నంబర్ ఉంటుంది, పీప్ అంటారు. ఆ ప్రెషర్ ఆక్సిజన్ని ప్రెషర్తో పుష్ చేస్తుంటుంది. పర్సన్ తీసుకోలేకపోతున్నారు కదా, ఈ మెషిన్ అట్లా పుష్ చేస్తుంటుంది. అప్పుడు కూడా వెంటిలేటర్ పెట్టినట్టే, నాన్ ఇన్వేజివ్ అంటారు. అంటే ఈ ఒక పెద్ద మాస్క్ టైట్గా పెట్టుకుని ఉండేది. ఒకరోజు ఆగగలరు పేషెంట్స్, ఆ తర్వాత టైర్ అయిపోతారు. రెస్పిరేటరీ రేటు, బ్రీదింగ్ అనేది ఒక 20 సార్లు నిమిషానికి తీసుకుంటాం అనుకోండి, అది కంఫర్టబుల్గా ఉంటుంది. అదే నిమిషానికి 40 సార్లు బ్రీదింగ్ తీసుకుంటున్నాం అనుకోండి, కొద్ది టైం అయ్యేసరికి టైర్ అయిపోతారు. టైరింగ్ అంటే ఎగ్జాషన్ వస్తుంది, అప్పుడు బ్రీదింగ్ రేట్ తగ్గిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటి టైంలో వెంటిలేటర్ వాడతారు. అలాంటి టైంలో ట్యూబ్ వేసి డైరెక్ట్గా ఆక్సిజన్ లంగ్స్లోకి చేస్తారు. దాన్ని వెంటిలేటర్ మీద పెట్టడం అంటారు. ఓకే. సో వెంటిలేటర్ మీద పెట్టాలంటే ఇంత సీరియస్ అయితే కానీ వెంటిలేటర్ మీదకి వెళ్ళరు. అంత సీరియస్ అయిన పేషెంట్కి లంగ్లో ఒక్క చోటే ప్రాబ్లం ఉండదు. జనరల్గా బాడీ అనేది ఒక టోటల్ హ్యూమన్ బాడీ, అది లంగ్స్లో ప్రాబ్లం ఉంటే దానికి మిగతా ఆర్గన్స్ మీద కూడా ఇన్సల్ట్ ఉంటుంది. ఓకే. ఒక చోట బ్యాడ్గా ఉన్నప్పుడు మిగతావన్నీ కంప్లీట్గా నార్మల్గా ఉండవు. దానికి కొంత డ్యామేజ్ ఉన్నా కోపప్ చేస్తుంటాయి. సపోజ్ కిడ్నీస్ ఉన్నాయనుకోండి, కిడ్నీ టెస్ట్ క్రియాటినిన్ నార్మలే ఉండొచ్చు, యూరిన్ అవుట్పుట్ నార్మలే ఉండొచ్చు, కానీ అది కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటము, బీపీ పడిపోవటము, దాని నుంచి కొత్త ఇన్ఫెక్షన్స్ రావటము. ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్తో వస్తే దాంట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఇమ్యూనిటీ తగ్గేసరికి అన్ని దాడి అన్నీ వస్తుంటాయి. స్టీరాయిడ్ ఇస్తాం కదండి, దానివల్ల షుగర్స్ పెరగటము, షుగర్ పెరిగేసరికి ఇంకా ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు కరోనా వైరస్ సిచ్యువేషన్ గురించి, మన ఇండియాలో మన పరిస్థితి గురించి, అండ్ ఈ టైంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్, అండ్ ఈ వెంటిలేటర్ సహాయం ఎప్పుడు అవసరం అవుతుంది, ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది, అండ్ మనం ఎంత అవేర్గా ఉంటే మంచిది, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ ఫైర్.